హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. నేనైతే పాలక్ పన్నీరు అండ్ పాలకూర చపాతీ ఈ కాంబినేషన్‌లో అయితే డిన్నర్ చేశానండి. మామూలుగా అందరూ ఎలా చేస్తారు చపాతీ, పుల్కా, రైస్ వీటిల్లోకైతే పాలక్ పన్నీర్ అయితే కర్రీ చేసుకొని తింటారు. నేనైతే డిఫరెంట్‌గా కొంచెం పాలకూర చపాతీనే చేశాననమాట. పాలకూర చపాతీ విత్ పాలక్ పన్నీరు అనమాట మా డిన్నర్‌కైతేను. ఇలా నేను డిన్నర్ చేశాను గదా! టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మామూలుగా ఆకుకూరలు అనంగానే పిల్లలు అంత ఇష్టంగా తినరు గదా! ఇంక అందుకని చెప్పి ఇలా అయితే ట్రై చేస్తే డెఫినెట్‌గా ఇంట్లో అందరూ గూడా తింటారనమాట. ఆకుకూర ఇష్టం లేని వాళ్ళు గూడాను. నేనైతే పాలకూర చపాతీ అండ్ పాలక్ పన్నీర్ అయితే చేశాను గదా! ఈ ప్రాసెస్ అంతా ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను గోధుమ పిండికి పాలకూరని మిక్సీ పెట్టేసి, ఆ ప్యూరీ అయితే గోధుమ పిండిలో కలుపుకొని, మన చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. బాగా నానితే చపాతీలనేది సాఫ్ట్‌గా వస్తాయి గదా! అందుకని చెప్పి ఫస్ట్ అయితే గోధుమ పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇంక కడాయి పెట్టుకొని, గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఒక స్పూన్ బటర్ వేసుకున్నాను. ఆ బటర్‌లో అయితే ఇప్పుడు నేను పన్నీర్‌నైతే రోస్ట్ చేసుకుంటాను. రెండు వైపులా కొంచెం ఎర్రగా, ద్వారగా వేగేటట్లు రోస్ట్ చేసుకున్నాక పన్నీర్ అయితే పక్కకు తీసుకోవాలి. ఇగోండి పన్నీర్ అయితే రెండు వైపులా రోస్ట్ అయిపోయింది. ఇదైతే పక్కకు తీసేసి ఇంకా కర్రీ ప్రాసెస్ చేద్దాము. ఇక్కడైతే అదే సేమ్ కడాయిలో అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు ఉంటాయి గదండీ! ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు అవి గూడా వేసుకున్నాననమాట. అల్లం వెల్లుల్లి అట్లా పేస్టు అవన్నీ యేసుకొని కొంచెం ద్వారగా వేపుకున్నాక ఉల్లిపాయలైతే యాడ్ చేసుకుంటున్నానిక్కడ. ఈ ఉల్లిపాయలు గూడా సన్నగా తరుక్కోవాలండి. గ్రేవీ బాగా చిక్కగా రావాలంటే సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయలనేది. ఇక్కడైతే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని, అందులోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని వేపుకుంటున్నాను ఉల్లిపాయలు. ఇక్కడైతే పన్నీర్ మంది స్లైస్ లాగుంది గాబట్టి అంటే పెద్ద స్లైస్ లాగుంది గాబట్టి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఈ లోపల. ముందుగానే పాలకూరని కొంచెం వేడి నీళ్ళల్లో ఉడకనిచ్చి చల్లారాక మిక్సీ పట్టి ప్యూరీగా రెడీ పెట్టుకొనున్నానండి. ఉల్లిపాయలన్నీ వేగాక దాంట్లో అయితే నేను ఈ పాలకూర ప్యూరీ అయితే వేస్తున్నాను. పాలకూర ప్యూరీ కొంచెం ఒక 4 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికిచ్చాను. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులోనే ఈ కా కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్ ఇవన్నీ యాడ్ చేశాననమాట. అవి గూడా ఒక 2 మినిట్స్ అయితే బాగా ఉడికిచ్చాలి. అవన్నీ బాగా మగ్గి ఉడికాక మనం రెడీగా పెట్టుకున్న పన్నీర్ ముక్కలైతే వేసేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు వేసుకున్న వాటికి గూడా ఒక 4 మినిట్స్ అయితే సిమ్‌లో పెట్టుకొని ఉడికిచ్చానండి. అప్పుడు ముక్కల్లోకి గూడా గ్రేవీ బాగా పట్టిందనమాట. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. చాలా బావుంది. ఇంకా చపాతీ గూడా రెడీ చేస్తున్నాను. అంటే ఆ సిమ్‌లో పెట్టి ఇప్పుడు మనం ఖాళీగానే ఉంటాం గాబట్టి ఆ టైంలో ఈ చపాతీ ముద్దనైతే మనం చపాతీలాగా చేసేసుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని చపాతీలాగా చేసుకొని, ఈ చపాతీ గూడా సిమ్‌లో పెట్టి కొంచెం మూత పెట్టి చేస్తున్నానండి. అంటే రెండు వైపులు బాగా పొంగి బాగా ఎర్రగా వచ్చుద్దని చెప్పి. ఇలా అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే గ్రేవీ గూడా చిక్కబడిపోయింది. కర్రీ రెడీ అయిపోయిందనమాట మనకి. ఇంకా కొత్తిమీర, కొంచెం కసూరి మేతి అయితే చల్లేసి, కలిపేసి ఇంకైతే మనకి పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం సింపుల్‌గా చేసినా చాలా అంటే చాలా బావుందనమాట. మీకు నచ్చితే అందులోనే కొంచెం ఫ్రెష్ క్రీమ్ అయితే ఏసుకోవచ్చు. నేనైతే టమోటాలు ఎక్కడ యాడ్ చేయలేదనమాట ఈ పాలక్ పన్నీర్‌లోను. టమోటా లేకుండానే చేశాను. చపాతీలు గూడా రెడీ అయిపోయాయి. పాలక్ పన్నీర్ గూడా రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ ఈ కాంబినేషన్. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. నాకైతే చాలా నచ్చిందండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.